అక్కయ్య నువ్వా? చూడమ్మా, మనమందరం తప్పుగా భావించాం. అలా జరగడానికి విజయేంద్ర గారి తండ్రి గారి తప్పు ఏమాత్రం లేదు. వాళ్ళలో ఎలాంటి కపటం లేదు. వాళ్ళని కావాలని మోసం చేయడం జరిగింది. అక్కయ్య నాకేం అర్థం కావడం లేదు. తప్పంతా మా అత్తవారింటి వాళ్లదే. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే తెలిసిందా? అంటే నాకు అర్థం కావడం లేదు అక్కయ్య. అయినా నువ్వు అంత కోపంగా ఎందుకున్నావు? కోపగించుకోకేం చేయమంటావు? నేనేమో అందరి ముందు షహించా గారిని సమర్థించాను కానీ ఆయనేమో నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. నా మాట నమ్మకపోగా షహించా గారు అసలు ఉండక్కయ్య. అంటే నువ్వు చెప్పేదాని అర్థం నువ్వు నా కారణంగా బావగారితో గొడవ పడ్డావా? గొడవ పడితే తప్పే ఉంది. ఎలా ఊరుకుంటాను? వారి బంధువుల కారణంగానే నీ వివాహానికి ఇన్ని ఆటంకాలు వస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు నా చెల్లెలివి సుకన్య. అలాగే నువ్వు నాకు అక్కయ్యవి కదా. నువ్వు నా కారణంగా బావగారితో గొడవ పడ్డా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ నీకు ఎప్పుడు అయిపోయింది కదా. ఇంకా కుదరని సంబంధం కోసం ఉన్న సంబంధాన్ని చెడగొట్టుకోవడం మంచిది కాదు అక్కయ్య. ఇది నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. అక్కయ్య నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇక పైన నువ్వు బావగారితో గొడవ పడినని నాకు మాట ఇవ్వక్కయ్యా. వారిని బాధ పెట్టనని నాకు వాగ్దానం చెయ్యి. కేవలం నీ పెళ్లి గురించే కాదు సుకన్య. ఒకవేళ రేపు వాళ్ళు వెళ్ళిపోతే మన కుటుంబంలో అందరూ ఎంతగా బాధపడతారో నీకు తెలుసా? పోతే పోనీలే అక్కయ్య. నాకు పెళ్లి కాకుండా పోతుంది అంతేగా. మగ పెళ్లి వారు తిరిగి వెళ్ళిపోతే బాధగానే ఉంటుంది. కానీ అక్కయ్య నీకు ఇంకా బావగారికి మధ్య బంధం తెగిపోతే ఇంకా బాధగా ఉంటుంది. ఎందుకంటే బావగారి చుట్టుపక్కల ఉన్న చాలా మందికి నువ్వంటే అస్సలు గిట్టదక్కయ్య. బావగారు కోపం వస్తే దానిని అదునుగా వాడుకుంటారు, అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు నీ మీద పగ సాధిస్తారు అక్కయ్య. నేను నానా రభస చేస్తారు. నీకెలాంటి పరిస్థితి కల్పిస్తారంటే నువ్వు కుమిలిపోతావు అక్కయ్య. నీకలాంటి కష్టం రావడం నేను అస్సలు తట్టుకోలేను. నాకు నువ్వు మాట ఇవ్వాలక్కయ్య. నా కారణంగా నువ్వు నీ కుటుంబంలో కష్టాలు కలిగించనని మాటివ్వు. మాటివ్వక్కయ్య. నేను భరించలేనక్కయ్య. దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియదు. నేను ఆశించింది నీ వివాహం బ్రహ్మాండంగా జరగాలని, నా వివాహ ఉదంతంలాగా జరగకూడదని. ఎందుకు నా విధాత మన ఇద్దరి జీవితాలను ఈ విధంగా అస్తవ్యస్తంగా చేస్తున్నాడు? ఎందుకు? అందరూ వెళ్ళండి. వదిన గారు, దయచేసి తమరిలా అనకండి. తమకి భ్రమ కలిగిందని. ఎందుకంటే నాకు తెలుసు. నేను నిజమేంటో నా చెవులారా విన్నాను. దయచేసి క్షమించండి వదిన గారు. ఆ దేవుడు నా ఈ నేరానికి క్షమించాలి. అసలు మీరు షహింషా గారి ముందు నన్నెందుకు సమర్థించలేదు? ఒకవేళ నేను మిమ్మల్ని సమర్థించుంటే నా భర్తని శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చేది. వారి ప్రాణాలకే అపాయం రావచ్చు. వదిన గారు, నాకు రెండవసారి వితంతువు కావడం ఇష్టం లేదు. నాకు తెలుసు షరీఫుద్దీన్ గారు నిజాయితీగా వ్యవహరించడం లేదని. అయినా సరే వారు నా భర్త. ఇక అన్నగారేమో మీకు భర్త. నేను ఒక అబద్ధం చెప్పాను నా వివాహాన్ని కాపాడుకోవడానికి. మీరు కూడా మీ వివాహాన్ని కాపాడుకోండి. అన్నగారితో గొడవ పడకండి. నా తప్పుకి మీరు తప్పకుండా నన్ను క్షమిస్తారని నమ్ముతున్నాను. అంతేకాదు వదిన గారు, దయచేసి మీరు ఈ విషయంలో అన్నగారితో గొడవ పడకండి. మీ కుటుంబం విచ్ఛిన్నం కావడం నాకు ఇష్టం లేదు. కానీ షహిన్షా గారికి నిజం తెలియకపోతే మా చెల్లెలి భవిష్యత్తు మట్టిపాలైపోతుంది. ఇప్పటికీ తను ఎన్నో కష్టాలకి గురైంది. ఒకవేళ విజేంద్ర యువరాజ్తో తన పెళ్లి జరగకపోతే తన జీవితాంతం కన్నీగానే ఉండిపోవాలి. అదే నా సందిగ్ధత.
నేను ఒకవైపు నా భర్త గారి కుటుంబం గురించి ఆలోచించాలి. అప్పుడు నా చెల్లెలి జీవితమే నాశనమైపోతుంది. నేను కనుక మా సుకన్య సుఖం కోసం ఆలోచిస్తే మీ కాపురం కూలిపోతుంది. నాకు వేరే గత్యంతరం ఏముంది? అక్కడ అబద్ధం చెప్పి పెళ్లి కుదిర్చాను, ఇక్కడ అలా అనలేదని పెళ్లి చెడగొట్టాను. ఒకవేళ నేను మిమ్మల్ని సమర్థించుంటే నా భర్తని శాశ్వతంగా వదులుకోవాల్సి వచ్చేది. వారి ప్రాణాలకు అపాయం రావచ్చు. ఇప్పుడు ఎలాగా? మీతో నేను ఒంటరిగా మాట్లాడదలిచాను. పదండి. ఇలా వచ్చారేంటి? జీవితపు చదరంగపు ఆట ఎలా ఆడాలో మీకు తెలియదని చెప్పడానికి వచ్చాను. సుబేదార్ షరీఫుద్దీన్ నేరస్తుడిగా నిరూపించడానికి తమరు వారి భార్య అయిన బక్షీబాన్నే ఎంచుకుంటారా? హ, చాలా తెలివి తక్కువ పనిది. బక్షీబాను కూడా ఒక మొగలాయియే, తనేం జోదా బేగం కాదు. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి జోదా బేగం, మొగలాయి భార్య ఎట్టి పరిస్థితిలోనూ తన భర్తకి వ్యతిరేకంగా నిలబడి ఏమీ చేయదు. ఎందుకంటే ప్రతి మొగలాయి భార్య తన భర్తని ఎంతగానో ప్రేమిస్తుంది కనుక. అయినా ఇవన్నీ మీకు చెప్పడం వల్ల లాభం లేదు. ఇవి మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. తమరు ఇదివరకు నా విషయంలో కూడా షెహన్షాకి చాడీలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో కూడా మీరు ఓడిపోయారు. గుర్తుందా మీకు? కానీ నాకు ఈ కుమారుణ్ణి చూస్తే చాలా గర్వంగా ఉంది. మిగతా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ తను తన పెద్దమ్మని ఎంత మాత్రం అనుమానించబోడు. అతి తెలివికి పోతే మీకు అనర్థాలు తప్పవు జోదా. కానీ తమరికి ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోయిందే. మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే దానివల్ల మీకే నష్టమని చెప్పాను. ఇప్పుడు చూశారుగా, మీ చెల్లెలు పెళ్లి ఇక జరిగేలా లేదు. అంతేకాకుండా తమరికి షెహన్షాకి గల బంధాన్ని కూడా పాడు చేసుకున్నారు. ఎందుకంటే ఏటికి ఎదురు ఇదేవాడు సాధారణంగా మునిగిపోతాడు జోదా బేగం. ప్రస్తుత స్థితిలో మీరు షెహన్షాని సమర్థించుంటే వారి దృష్టిలో మీకు మరింత విలువ లభించేది. కానీ తమరు ఆయన దృష్టిలో దిగజారిపోయారు జోదా బేగం. తమరు చెప్పదలిచింది పూర్తయిందా? ఇంకా లేదు. నేనిక్కడికి ఏం చెప్పడానికి వచ్చానంటే, జలాల్ మా అందరికీ సుకన్య వివాహానికి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆమీర్కి వెళ్లాలన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు. కానీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు షెహన్షాని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి మేము రావటం వల్ల నేను మీ పుట్టింట్లోనే మీరు ఓడిపోవటం కళ్ళారా చూశాను. ఆమీర్ వచ్చినందుకు ఏదో ఒక లాభం లభించింది. ఖుదాఫిస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా జలాల్? అవునా మీజాన్, మనమంతా ఆగ్రా తిరిగి వెళ్ళిపోవలసిందే. జలాల్, జోధా బేగం గురించి కూడా ఆలోచించు. తనిప్పుడు మన వంశంలో ఒక భాగం కదా. నేను కూడా తమరి మాటతో ఏకీభవిస్తాను మహారాణి గారు. కానీ దయచేసి నన్ను క్షమించండి, జోదా బేగం ఆ విధంగా అనుకోవటం లేదు. తన భర్త బాధ్యతలు, ఆయన గౌరవం ఆవిడికి అస్సలు పట్టినట్టు లేదు. తన భర్తని సమర్థించటానికి బదులు ఆవిడలా మగపెళ్లి వారిని సమర్థిస్తారా? జోధా బేగం ఏ ఒక్కరిని బలపరచలేదు మాహం. అదే నిజమైతే బక్షీబాను గారిని అడ్డం పెట్టుకుని సుబేదారు షరీఫుద్దీన్ మీద ఆవిడ షెహన్షాకి ఎందుకు ఫిర్యాదు చేసినట్టు? పెద్దమ్మగారు సరిగ్గానే చెప్పారా మీజాన్. జోధా మా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని మా బావగారికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించింది. జలాల్ మనస్ఫూర్తిగా జోదా బేగం కోసమే సుకన్య పెళ్లికి రావటం జరిగింది మహారాణి.
లెక్కలేనన్ని కానుకలు తెచ్చారు, తన సన్నిహితుల్ని వెంటబెట్టుకుని వచ్చారు. కానీ అందుకు బదులుగా జోధాబేగం వారి పట్ల ఏం చేశారు? తను కోడలుగా వచ్చిన కుటుంబానికే ఆవిడ ఎదురు తిరిగింది. మహారాణి గారు రతన్పూర్ కోటని ఇచ్చి వేయాలని జోధాబేగం జలాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దయచేసి నన్ను క్షమించండి. తమరి సంభాషణకి అంతరాయం కలిగించాను. కానీ ఇంతవరకు జరిగిన దానికి క్షమాపణ కోరడానికి వచ్చాను. షాహిన్షా, నాకు నా పొరపాటు ఏమిటో తెలిసిపోయింది. అది పొరపాటు కాదు జోధాబేగం, అది పెద్ద నేరం. ఎక్కడైనా ఏ భార్య అయినా తన భర్త నిర్ణయాన్ని వ్యతిరేకించదు. అది భార్య బాధ్యత కాదు. మహామంగ గారు, నేను అంగీకరిస్తున్నాను. తమరన్న దాంట్లో ఇసుమంతైన అసత్యం లేదు. తమరు మా గదికొచ్చి మాకు తెలియజేసినప్పుడు మాకు మా తప్పు ఏమిటనేది పూర్తిగా అర్థమైంది. మీరన్నది నిజమే. ఆగ్రానే ఇప్పుడు నా నిజమైన కుటుంబం. మీరు కాదు. అందుకో నా కుటుంబాన్ని సమర్థించడం నా కనీస బాధ్యత. పెద్దత్తయ్య గారు, నేను తమరి కంటే వయసులో చిన్నదాన్ని. అందుకని నాకు నా తప్పు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షాహిన్షా గారు తన కోటను డబల్గఢ్ వారికి ఇవ్వడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నేను నా భర్తను అలా అడిగినందుకు నేనెంతగానో సిగ్గుపడుతున్నాను. అలా నేను రాజపుత్రుల కోసం అడిగుండవచ్చు. నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. షరీఫుద్దీన్ గారు, తమర్ని కూడా క్షమాపణ అడుగుతున్నాను. తమర్ని దోషిగా చేయడం నా తప్పు. షాహిన్షా, నేను తమర్ని కూడా క్షమాపణ కోరుతున్నాను. కేవలం నా కారణంగానే బాక్షిబాను తమరి ముందుకు రావాల్సి వచ్చింది. అది ఆవిడికి ఎంతో బాధ కలిగించింది. మా కుటుంబంలో అందరూ నన్ను క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది నిజమే. సుకన్య వివాహం ఆగిపోవడం నాకు ఇష్టం లేని మాట నిజమే. అయితే అందుకు గాను మా కుటుంబాన్ని గాని, నా భర్తని గాని, మా అత్తయ్య గారిని కానీ ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను ఒప్పుకోను. అంటే తమరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని సమర్థిస్తాను. నేను తమర్ని కోరుకునేది ఏంటంటే, తమరు ఎవరి ఒత్తిడికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కానీ తమరు తమ కోటని ఆ మగ పెళ్లి వారికి ఇవ్వడం నాకేమాత్రమూ ఇష్టం లేదు. కేవలం ఈ కారణంగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. నాకు తమ మీద నమ్మకం ఉంది. తమరు మా చెల్లెలి సుకన్య కోసం యోగ్యుడైన వరుణ్ణి చూడగలరన్న నమ్మకం. నేను ముందుగా షాహిన్షా గారి భార్యని, ఆ తర్వాతే ఆమీర్ వారి కూతుర్ని. షాహిన్షా గారి మనసుకి, వారి మాటకి విలువనివ్వడం నాకు అత్యంత ముఖ్యమైన బాధ్యత. ఖాన్ సాబ్, మేము వెళ్ళిపోవడానికి ముందు భారమల్లి మహారాజు గారిని, పెళ్లి కొడుకు విజయేంద్రని కలవదలిచాం. చిత్తం షాహిన్షా గారు.
మా కబురు అందగానే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మేము ఆగ్రాకి తిరిగి వెళ్ళడానికి ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన సంగతి చెప్పదలిచాం. మమ్మల్ని రతన్పూర్ కోట ఇతను కావాలని అడిగిన పద్ధతి మాకు నచ్చలేదు. అయితే మేము ఏ పని ఆరంభించినా దాన్ని అసంపూర్తిగా వదిలే అలవాటు మాకు లేదు. ఇప్పుడు అసంపూర్తిగా వదలబోము. మేమిక్కడికి వచ్చింది రాజా భారమల్లు కూతురు పెళ్లి జరిపించడానికి. అది జరిపించిన తర్వాతే మేము తిరిగి వెడతాం. మేము రతన్పూర్ కోట ఇస్తామని వాగ్దానం చేయలేదు. కానీ మేము చేసిన ఒకే ఒక వాగ్దానం భారమల్లు మహారాజు గారికి చేశాం. అది నిలబెట్టుకోవడానికి వచ్చాం. వారి కుమార్తె పెళ్లికి వస్తామని వాగ్దానం చేశాం. ఒక అల్లుడిగా మేము చేయవలసినవన్నీ చేస్తామని కూడా మాటిచ్చాం. మేము సుకన్య వివాహం విజేంద్రతో కుదిర్చాం. అందువల్ల సుకన్య వివాహం విజేంద్రతోనే జరుగుతుంది. భారమల్లు మహారాజు గారు ఎలాగైతే సుకన్య మా కుటుంబంలో భాగమో మేము కూడా మీ కుటుంబంలో భాగస్థులమే. అందువల్ల మేము ఆమీరు పరువుని మట్టిపాలు కానివ్వం. మేం వారికి ఆ కోట ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం. ఖాన్ సాబ్, ఇది మా రాజముద్ర వేసిన పత్రం. ఈ పత్రంలో ఉన్న దాని ప్రకారం ఇక నుంచి రతన్పూర్ కోట మీకే సొంతం. అలా అయితే మాకీ వివాహ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు రతన్పూర్ పూర్తిగా తమ వశమైనట్టే. ఇక ఈ పెళ్లి ఎంత మాత్రం ఆగకూడదు. మేం చెప్పేదేమిటంటే సుకన్య పెళ్లి కాగానే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడే మేము కూడా ఆగ్రాకు బయలుదేరతాం. భారమల్లు మహారాజా, ధవల్గఢ్ కోడలి పిల్లని మేము ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి తీరుతాం. సెలవిప్పించండి. మీరు ఏ ఎత్తుగడ వేశారో కానీ షెహన్షా తన నిర్ణయం మార్చేసుకున్నారు. కానీ నేను మీకు ఒకటి స్పష్టంగా చెప్పదలిచాను జోదా బేగం. ఆ రతన్పూర్ కోటని వాళ్ళకిప్పించడం ద్వారా తమరు మొఘలాయి సామ్రాజ్యానికి తీరని తలవంపులు తీసుకొచ్చారు. షెహన్షాకున్న యుద్ధ విజయ శక్తిని బలహీనపరిచేశారు తమరు. జోదా బేగం, షెహన్షాకి మీరు ఎంత అవమానం కలిగించారు. ఇప్పుడు హిందూ దేశమంతటా ఏమనుకుంటారో తెలుసా? ఒక మొఘలాయి బాద్షా ఒక చిన్న రాజ్యపు రాజు ముందు లొంగిపోయాడనుకుంటారు. ముందుగా చెప్పేది షహిన్షా గారు లొంగిపోలేదని. పైగా ఈ నిర్ణయం వల్ల వారి ప్రతిష్ట మరింతగా పెరిగింది. వారే ఈ సంబంధం కుదిర్చిన వారు. అది జరగకపోయినట్లయితే అప్పుడు యావత్తు హిందూ దేశం వారిని కించపరిచేలా అనుకోవచ్చు. రెండవ మాట, నేను నా భర్తని వ్యతిరేకించలేదు. నిజానికి నన్ను వారు సమ్మతించేలా చేసుకున్నాను.